నమస్తే అన్న. గని ఒకటి రెండు సార్లే కలిసినా కానీ ఏం మనిషి అన్న, షేర్ లెక్క బతికిండు. మీ ఇద్దరి మధ్యలో దోస్తాను ఎంతుండేనో తెలియదు కానీ దందా అయితే ఎట్లా నడుస్తుండేనో మాత్రం తెలుసు. దందా చేసేటప్పుడు దందా చేసేటోని ముఖం చూస్తామా, లేకపోతే వాడు దందాలకు తీసుకొచ్చే పైసలు చూస్తామా అన్న? ఏంలే అన్న, ఈ కాడి నుంచి దందా చేసే చెయ్యి మారుతుంది. ఆ బాజీ చెయ్యి కంటే ఈ చెయ్యి చాలా బరువుంటుంది అన్న. కదలకుండా కుర్చీలో కూర్చొని ఒకటే దిక్కు చూసేటోనికి, ఒక్క పని కోసం 4 దిక్కులు చూసి గెరావు చేసేటోనికి చాలా ఫరక్ ఉంటుంది అన్న.
ఈ కరీంనగర్ కాన్స్టిట్యుయెన్సీలా ఏ పని జరగాలన్నా పురుషోత్తం సార్ మన పార్టీ కరీంనగర్లో అధికారంలోకి రావాలంటే వాడికి ఎసరు పెట్టాల్సిందే సార్. చూడు పెద్దనా, खाने वाले तो पुरुषोत्तम है मगर मुर्गी को पकड़ के काटने वाला ओ होना हमें. కన్నా खन्ना. కానీ వాడు జైల్లో ఉన్నాడు కదా. नमस्ते बड़े साहब, एक छोटा सा काम है. दिल्ली तक क्यों है बोल के आपको कॉल किया. शुक्रिया. Call for a press meet tomorrow. ఏ సతనా ఇట్రా ఇంకా పురాలతోనేంది చూడ ఇదిరా రేయ్ సత్యయ్ ఎస్ బ్రో. బ్రో ఎవడ్రల్లా ఎంజోడ్కా పోయి వాటర్ ఇంకా సోడా బాటిల్ తీసుకురా పో. రేయ్ కర్రా, అన్నకేం కావాలో దగ్గర ఉండి చూసుకో, ఈయన ఉండి ఏడుకోకు. రేయ్ రేయ్ ఇట్రారా. పనేవానికి చెప్పినా నువ్వేవానికి చెప్తున్నావు? గుద్దబల్ప పొట్టినా కొడక పో తీసుకురా పో. తాగుర్రా. సతనా సోడా देखो బ్రదర్ ఇక్కడ ఇయ్యదు. అర్రే మంద అయిపోయింది. అన్నం చూస్తే ఏదో పీకనికి వచ్చిండు అనిపిస్తుంది. నటరాజ్ బార్కి ఓ ఆడ బ్లాక్లో మందు అమ్ముతారు. నా పేరు చెప్పు, ఒక బాటిల్ తీసుకో, ఈ సోడా తీసుకొని అక్కడ పోయి తాగి దెంగేసే. మా ఎంత ఎంగాలి సార్ పిచ్చ ఫంక్షన్ తీసుకొచ్చినందుకు. దెంగేద్దాం పారా. ఏమ్రా నీకు బొట్టు పెట్టి చెప్పాలనా? దెంగే ఏడికెళ్ళి. नमस्ते पुरुषोत्तम साहब. नमस्ते गनी भाई. అన్నా అన్నా తీసుకో అన్నా.
పురుషోత్తం కొడుకు వచ్చిండు అయ్యాలా పైన ఉన్నాడు. ఏమైందన్నా? పవర్ లేకుండా బతుకుడు ఈ దునియాలో చాలా కష్టం గాని. సరే ఈ దావతలకు ఆ సంగతులను ఎందుకులే. ఓకే, ఆ కన్నగారిని జైల్లోకి వెళ్ళి బయటికి తీసుకొచ్చారు. ఈడికొచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం. చేతిలో పదం ఉందని, చేతి నిండా పైసలున్నాయని ఓ పెద్ద మనిషి మన టౌన్ ఆగవాగం చేస్తాడు. మరా పెద్ద మనిషి కథ ఏందో, మరా పెద్ద మనిషి భాగవతం ఏందో బయట పెట్టడానికే ఈ ప్రెస్ మీట్. పురుషోత్తం ఇక ఆ పెద్ద మనిషి ఎమ్మెల్యే అయినాక చేయించిన కబ్జాలకు, నేరాలకు, హత్యలకు ఇవన్నీ చేసిన ఆయన కుడిభుజం కన్నా ఈయననే సాక్ష్యం. వచ్చే ఎన్నికల్లో ఇసొంటి ఎమ్మెల్యే మళ్ళీ మళ్ళీ మనకు అవసరమా? ఆలోచించండి. ఇప్పుడు కన్నా మాటల్లోనే విందాం. గుడ్ గని. ఏయ్ ముందా గన్నిచ్చేయండి. నువ్వేం చేస్తావో తెలియదు. గా గన్ ఎవ్వరికి దొరకొద్దు. వెళ్ళు. గని ఇవాళ కరీంనగర్ మొత్తం మీదే. ఏం కావాలో అది చేసుకోండి. చెప్పు, ఏం కావాలి నీకు? పవర్ అన్నా, నువ్వు పవర్లుండు కావాలన్నా. అది నీకెంత అవసరమో మాకు కూడా అంతే అవసరం. సత్తే రేయ్, పోయి సోడా వాటర్ బాటిల్ తీసుకురా పో. లొల్లి చేయకు. బాటిల్ తీసుకుని వెళ్ళిపో. కింకాడు చూస్తే లేని పోను తలకాయ నొప్పి. అన్న వెళ్ళమంటుండ్రా. నడు నడు. లంచోడ్క మా అక్కెలోడు ఎవడ్రా టింకోడు? ఎవడు టింకోడు? ఏయ్, మా అయ్యి షారాలో దందాలు చేసుకుంటూ బతికేటోళ్ళు మా జగలకి వెళ్ళి మమ్మల్ని వెళ్ళిపోమంటారా? ఓ తెంగే ఎడికెళ్ళి. అందా ఇది పద్ధతిగా చెప్తున్నా. గన్ని తెలిస్తే మంచిగుండదు. ఎవడ్రా గని? ఎవడ్రా గని? మాట్లాడు ఇప్పుడు. ఎవడు గని చెప్పు. లంచోడ్క భయపడ్డావా? గుద్ద పగలు తెంగుతా. లంచోడ్క ఎవడ్రా గని? చెప్పించేయ్.
దింగాయ్. అరే టింకు టింకు మీ అయ్యా గుద్ద కింద వణుకు కొడితే మా దగ్గరకు వచ్చిండ్రా హెల్ప్ కోసం. వద్దురా. అరే నా మాట ఇరా. అరే టింకు వద్దురా గొడవ. అరే టింకు పాచిగానే వేసి తెంగినా వద్దురా. గుంజాలా ట్రిగ్గర్ వదిలేరా. లంచ్ అడుక గుంజాలా చూడు టింకు అని. అరే టింకు వద్దురా. చూసినవారా టింకు ఆడేందో దెంగారా మీరు ఇడికెళ్ళి. రే మన హాస్పిటల్ తీసుకోపోరా. తీసుకోపోండి. అరే నీకు ఉత్సాహ దారా వాడిని అన్నంటే నీకేంద్రా. నిన్నంటే ఒకటి మమ్మల్ని ఒకటి అన్నా. నువ్వు ఆపకపోతే ఏసి దెంగుతుంటే కొడుకుని. ఎట్లరా నీతోని ఆ పురుషోత్తంగా తెలిస్తే ఏం చేస్తాడో ఏందో. వాని కన్నాల పట్టాడు ఎవడన్నా కరిమిలా కనబడ్డాడారా. ఇన్ని రోజులు కష్టపడదు మొత్తం ముట్ట కుడిపించినావు. రేయ్ ఆ ఏంది గుద్ద చుట్టూ తిప్పుకున్నావు. చూడేమైందో. వాళ్ళు లేకపోతే నువ్వు మడ్డే అంట కదా చెప్తురు బయట. ఆ కన్నాగాడి వల్ల నీ గుద్దనికితే ఆ గనిగాడు వచ్చి సెట్ చేసిండంట. థూ. నీ లావుడా. అరే నందా ఏయ్ ఓ ఇజ్జతే పోయి నాకు బతికెందుకు ఇంకా. థూ. పో వాని ఇంట్లో ఇంకేమన్నా ఫంక్షన్లు అవుతుంటే దెంగి దాయిరా పో. హ! అన్నా గని వాళ్ళు వచ్చారన్నా. ఆవేశంలా 100 అయితే అన్న. ఏదో తాగిన తమాషాల చిన్న లొల్లి. దీన్ని పెద్దగా చేస్తే ఇద్దరికి నష్టం. టింకువాడు సారీ చెప్తాడు. ఇంకోసారి రిపీట్ కాదని నాది భరోసా. సరే చెప్పమను. ఏంది నీ ఏ నువ్వు ఆగరా. చెప్పమను గాని వట్టి సారీ చెప్పుడు కాదు. వీని కాలు మొక్కి ముక్కు భూమికి రాసి చెప్పాలి. ఒక్కడు కాదు, నలుగురు. మొత్తం నలుగురు ఒకటి తర్వాత ఒకటి చెప్పాలి. ముక్కో సత్య కరీంనగర్లో అవ్వడు వన్ మీద తోపు కాదన్నా. నువ్వు జిద్దు మీద ఉంటా అంటే మేం మీరాడి చూసుకుందాం. రేయ్ బాచి ఎంత దిమాగ్ తక్కువని కాదు, యాది పెట్టుకోని. చూడన్నా నువ్వు అవతలో అవకాశం చూసి కొడతావేమో. అవకాశం ఇవి కాదు మనకు తెలియదు. ఒక్కసారి డిసైడ్ అయితే కుర్చీ వాడితే కూడా వాడు ఇవ్వడన్నా కానీ దాని తర్వాత ఏమన్నా కానీ జాగ్రత్త జరా. ఉంటాం మళ్ళా. అన్నా పోలీసులు మన సెంటర్ల మీద రైడ్ చేస్తున్నా. మొత్తం సీల్ చేస్తున్నారు. చెప్పనా కానీ అర్జెంట్గా మీరు అక్కడికి వెళ్ళి గాయమైపోయి. పురుషోత్తం మిమ్మల్ని టార్గెట్ చేసాడు. దొరికితే మాత్రం లోపలికి పోతారు. పురుషోత్తం మాధచ్చు. అరే బిట్టు ఇటు రారా. పురుషోత్తం గారు రేడింగ్ చేపిస్తుండు. జల్దీ ఇదంతా ఖాళీ చేయాలి. జల్దీ నడు నడు జల్దీ జల్దీ ఖాళీ చేయాలి. నడు నడు చలో నడు.
जाओ गने इल्लू ఏమైంది సార్? ఎందుకు వచ్చిర్రు? ఏం వెతుకుతున్నారు? అవుతావా? సార్ ఏం దొరకలేదు సార్. మొత్తం ఎతికినాం సార్. అంతా అయిపోయిందిరా. ఏం చేద్దాం ఇప్పుడు? కన్నాని మర్డర్ చేసిన వెపన్ ఇది. గనీ అండ్ గ్యాంగ్ కి నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయింది. లుకౌట్ నోటీస్ కూడా ఇచ్చినాం. అసలు ఎన్డీపీ పార్టీకి కన్నాకి ఉన్న లింక్ ఏంటి? అతను మీడియా మీట్ లో విప్పాలనుకున్న రహస్యాలు బాపు! ఎవరివి? ఎన్డీపీ పార్టీ టార్గెట్ ఎవరు? దానికి చెక్ పెట్టిన బాపు! గనీ గ్యాంగ్ వెనకాల ఏదైనా రాజకీయ శక్తి ఉండి ఇదంతా నడిపిస్తుందా, లేక కేవలం వ్యక్తిగత కక్షేనా? ఇప్పుడిప్పుడే వీళ్ళ నేరాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. బాచి హత్య వెనుక కూడా వీళ్ళ హస్తం ఉన్నట్లుగా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అన్న ఒకసారి టీవీ చూడన్నా. చూస్తావు టింకు రారా. వీళ్ళైనా కరీంనగర్ మోస్ట్ వాంటెడ్? ఈ కేసుకు తోడు ఎలక్షన్స్ డేట్ కూడా ప్రకటించడంతో ఈసారి ఎన్డీపీ బీఎంపీ మధ్య పోరు మరింత రసవత్రంగా మారే అవకాశం ఉంది. ఈ విషయంలో పురుషోత్తం అసలు ఏమంటున్నారో విందాం. ఈ కరీంనగర్లో రౌడీయిజాన్ని రూపుమాపడానికి ఇదే తొలిమెట్టి కావాలని కోరుకుంటున్నా. గనీ అండ్ గ్యాంగ్ని పట్టుకోవడానికి పోలీసులకు 100% నా సహకారం ఉంటుందని ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నా. ప్రజలందరూ ప్రశాంతంగా ఉండాలనేదే నా కోరిక. జై పిఎంపి, జై కరీంనగర్. పెద్ద స్కెచ్ చేసిండు పురుషోత్తం గాడు. మాదర్ చోద్ ఇరికిచ్చిండు లంజాగోడుకు. పురుషోత్తం గలత్ లెక్కలేసినావు బై. షేర్ మీద సవారీ చేసేటోనికి ఒక్క భయం ఉండాలి, దాని మీదకెళ్ళి దిగొద్దని. ఆ భయం మరిచినావు, ఆ పులిని గెలికిడిచినావు. నువ్వు షురూ చేసిన గేమ్లో నిన్నే అవలాగాని చేస్తాం చూడు. ఈ పవర్ ప్లేల ట్రిగర్ అయితే నువ్వే గుంజినావు. చూద్దాం బుల్లెట్ ఎవడు తింటాడో. నీకు సగం బలమైన మమ్మల్ని నువ్వు టార్గెట్ చేసినావు. నీ ఇంకో బలమైన నీ పైసలు గబ్బే ఇప్పుడు మా టార్గెట్. ఏయ్ ఒక చికెన్ 65 తీసుకురా. అన్నా చెప్పనా? ఎంతసేపు రా? బయలుదేరినావా లేదా? ఒక్క 5 నిమిషాలన్నా. పరిస్థితి ఎట్టుందో చూస్తున్నావు కదా. గంటలు గంటలు పెళ్లికి పోయినట్టు తెగించుకోకపోతే జల్దీ రావచ్చు కదా. వచ్చేస్తున్నా. అరే ఎంతసేపు రా? ఏం చెప్తే ఏం తీసుకొచ్చినావు బే? సర్ప్రైజ్. కానీ ఆల్రెడీ నీ సీన్ ఖతమైంది. పురుషోత్తంతో కాంప్రమైజ్ అయితే బతికిపోతావు. బతుకు గురించి
దాని మీద ఆశ ఉన్నోనికి చెప్పురా భయ్. సాగు గురించి అదంటే భయపడేటోనికి చెప్పు. కీ తీసుకోరా. ఈ పిట్టగదలు పోయి పురుషోత్తంగా అని చెప్పు. చిన్నగాడన్నా మాదర్ చోద్ చౌడు చిన్న మాదర్ చోద్. నువ్వు కాదురా. నడు నడు నడు. అన్నా అరే నడరా సత్య. రే సత్య చంద్రా. సత్తిగా అరే కానీ మీరు నడరా. చిలుకకు చెప్పినట్టు చెప్పినా నా మాట మడ్డం మీద పెట్టినావు. ఇప్పుడేం జరిగిందో చూడు. రేయ్ నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఓ లంజడుకులు ఎక్కడున్నా బయటికి రావాలి, అర్థమైందా? రేయ్ ఏడున్నారా కొడుకులు? చెప్పు చెప్పు. అరే నందాన్ మెసేజ్. కానీ అరే పాపం రా సత్తిగాడు. ఏం చేద్దాం రా? అరే వాని మనం చేద్దరేమో రా. వాని పైసలు మన దగ్గర ఉన్నంతసేపు వాడు ఏం చేయలేడు. లంజొడుకులు. साहब మన పార్టీకి ఇంకా ఈ ఎలక్షన్లో కోయి भी हरा नहीं सकता. పురుషోత్తం అండబలం అర్ధబలం రెండు గాయం. గనీ అండ్ గ్యాంగ్ ఇంట్రెస్టింగ్. నందాగడ్ లంజోడుకు ఆ రోజే సంపిదెంగేది ఉండే. అరే గని సాలరాయిగా. అరే మన పైసలు మనకి ఇచ్చేద్దాం రా. అరే మన సత్తిగాని చంపేసేట్టున్నారా? మనం బతుకుందామారా, మళ్ళా సాగుకు భయపడుడేంద్రా? ఇలా సత్తిగాడున్నాడు, రేపి గనిగాడు ఉంటాడా? అయినా ఉవ్వన అయ్యాకి నేది లేదు, ఏడికైతే ఆడికి.
రచ్చకొండ ఆ బిట్టు పురుషోత్తంతో కాంప్రమైజ్ అవుతాం. మరి గని నేను ఒకసారి గనిని కలవాలి. అప్పుడే నేను ఏమైనా చేయగలను. మీ లొకేషన్ ఎన్నో పెట్టు. సరే. ఎవడ్రా? మనోడే సిఏ రాచకొండ. మైండ్ తెంగిందా రా నీకు? అరే ఇప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్లా ఎవడ్రా మనల్ని సేవ్ చేసేది? కొట్టు, ఎప్పని ఫోన్ కొడుతావు కొట్టు. ఆ పురుషోత్తం గాడు ఒకటి 2 ఫోన్లు చేస్తే గిది మన హాలత్. అరే నాకైతే దీనికంటే మంచి ఆప్షన్ దొరకలేరా? సారీ బిట్టు. పైసలేడున్నా ఎత్తుకుపోరి. పైసలు ఎక్కలేవు సార్. పురుషోత్తం పైసలు ఏడున్నాయి? బేడీలేనురా. రాని అందరినీ బండెక్కిరా. హలో, సత్యం తీసుకురారా. హలో సార్. ఏం తమ్మి? మంచిగున్నావా? రేయ్, ఇది మీకు లాస్ట్ ఛాన్స్ అనుకోన్రి. పైసలు ఎక్కడున్నాయో చెప్పి బతికిపోన్రి, లేకపోతే మీ శవాలు ఎక్కడున్నాయో మీ ఇంటోళ్ళ కూడా తెలియదు. వేస్తే నా కొడుకుని